call it as gamma. It is gamma function అని అంటారు. గామా ఫంక్షన్ ఎక్కడైనా విన్నారా? ఇది గామా ఫంక్షన్ అనేది ఏమైనా ఐడియా ఉందా? ఏం తెలియదు కదా. సరే, ఒక్కసారి ఇటు చూడండి, నేను చిన్న ఐడియా ఇస్తాను. సపోజింగ్ దట్ యు నో అబౌట్ ద డిఫరెన్షియేషన్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్స్ ఆల్సో. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఇంటిగ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సో గామా ఫంక్షన్ అన్నది ఏంటి అని అంటే దిస్ ఈజ్ వన్ లాజిక్ ఇన్ ద ఇంటిగ్రేషన్ పార్ట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ ఇంటిగ్రల్ వాల్యూ. అంటే ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేయకుండానే డైరెక్ట్లీ యూ కెన్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గామా ఫంక్షన్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్నది, సపోజింగ్ దట్ దెర్ ఈజ్ వన్ ఇంటిగ్రల్. ఆ ఇంటిగ్రల్ ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇంటిగ్రల్ 0 to infinity. That means there is one integral, the limits are in between 0 to infinity, and integrand it is looking like x power n minus 1 e power minus x dx. అంటే మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ ఈ మోడల్లో గనక ఉంది అనుకోండి, డైరెక్ట్లీ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ యూ కాల్ ఇట్ యాజ్ గామా ఫంక్షన్ అంటారు. సో గామా ఫంక్షన్ నేను డిఫైన్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ఎన్ ఇంటిగ్రల్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx. ఈ మోడల్లో గనక ఉంటే we call it as gamma function, and generally it is denoted by a symbol. ఇట్లా p మోడల్లో రాస్తారు కానీ ఇట్ ఈస్ నాట్ p, జస్ట్ ఆ మోడల్లో రాసేసి గామా ఆఫ్ n అన్నట్టుగా రాస్తారు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ గామా ఫంక్షన్. ఇక్కడ n అంటే ఏంటి అని అంటే దిస్ n ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనీ రియల్ నెంబర్, మేబీ ఏ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ అన్నట్టు. సో ఈ మోడల్లో ఉన్నప్పుడు మనం ఆ మోడల్లో రాస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై సర్టన్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే గామా ఆఫ్ 1 అంటే n ఈక్వల్ టు 1 కనుక ఇక్కడ రాసేస్తే ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఆటోమేటికల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఆన్సర్ ఇస్ 1. గామా 1 ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ. గామా ఆఫ్ కనుక రాసాను అనుకోండి, అంటే n ఈక్వల్ టు 1/2 రాస్తే ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు √π. నేను దీన్ని తర్వాత ప్రూవ్ చేస్తాను, బట్ జస్ట్ యూ రిమెంబర్ దట్ గామా ఆఫ్ ఈక్వల్ టు √π. సిమిలర్లీ గామా ఆఫ్ n+1 ఈ మోడల్లో కనుక ఉంటే దిస్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ n ఇంటూ గామా n అని రాస్తారు. అండ్ గామా ఇట్ ఈస్ ఆఫ్ n, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ n-1 ఫ్యాక్టోరియల్ ఓన్లీ వెన్ ఇఫ్ n ఈజ్ ఇంటీజర్. ఒకవేళ ఇంటీజర్ కనుక అయ్యేది ఉంటే గామా n కెన్ బి టేకెన్ యాజ్ n-1 ఫ్యాక్టోరియల్. సిమిలర్లీ దెర్ ఈస్ వన్ మోర్ బేసిక్ ప్రిన్సిపల్, గామా n ఇంటూ గామా ఆఫ్ 1 - n ఈ మోడల్లో కనుక ఉండేది ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ π డివైడెడ్ బై sin nπ అని రాస్తారు. సో దీస్ ఆర్ ద basic properties when you are entering into gamma function. Actually its definition is gamma n is nothing but integral 0 to infinity x power n minus 1 e power minus x dx. ఈ మోడల్లో ఉంటేనే మనం గామా ఫంక్షన్ అనాలి. ఇక్కడ మనం ఈ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తున్నాం. గామా 1 is 1, gamma of √π, gamma n+1 can be taken as n into gamma n that is equal to n-1 factorial only when n is an integer, and gamma n into gamma 1 - n can be taken as π divided by sin nπ అని రాస్తారు. నేను మీకు ఐడియా ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ సైడ్. సపోజింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డౌన్ an integral 0 to infinity, just I am giving it as x³ e power minus x dx. మీకు ఈ గామా ఫంక్షన్ గురించి తెలియదు అని అనుకోండి. కెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ ఇంటిగ్రల్ వాల్యూ? వెంకటరామరెడ్డి, ఈ ఇంటిగ్రల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? దీనికి ఇంటిగ్రల్ వాల్యూని చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ బై పార్ట్స్ అని ఒకటి ఉంటుంది, యూవి ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. అయితే ఊరికే x ఇంటూ e పవర్ మైనస్ x కనుక ఉంటే తొందరనే వస్తుంది. జస్ట్ విత్ ఇన్ 1 minute యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. x³ e పవర్ మైనస్ x అని ఉంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దిస్ ఇంటిగ్రల్ వాల్యూ. నేనేం చేస్తానంటే ఆ జనరల్ ఇంటిగ్రేషన్ యూవి ఇంటిగ్రేషన్ యూజ్ చేయకుండా ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ విత్ యువర్ గామా ఫంక్షన్. ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ యువర్ గామా ఫంక్షన్? సేమ్ అదే మోడల్లో ఉందా చూడండి.
సేమ్ ఎట్లా ఉందంటే గామా ఫంక్షన్ అంటే సేమ్ Yes, ఇంటిగ్రల్ sir. 0 to infinity x పవర్ n మైనస్ 1 బదులు ఇక్కడ x క్యూబ్ అని ఉంది. నేను ఏమని రాస్తానంటే ద సేమ్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 0 to infinity x to the power of 3 అనే దాన్ని నేను ఏమని రాస్తానంటే 4 minus 1. ఐఎమ్ నాట్ 4 చేంజింగ్ minus ఇట్స్ పవర్, పవర్ ని చేంజ్ చేయట్లేదు, జస్ట్ ఉన్నదాన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇది అలాగే రాశాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ గామా ఫంక్షన్ ఓన్లీ. సో గామా ఆఫ్ దీన్ని ఏమని రాస్తారంటే ఎన్ అని రాయాలి. ఇక్కడ ఎన్ అంటే ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే గామా 4 అని రాస్తారు. సో ఇప్పుడు ఈ గామా 4 ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ బ్రాకెట్ లో ఉండేది చూడండి, బ్రాకెట్ లో ఉండేది ఈజ్ ఇట్ ఎ రియల్ నంబర్ ఆర్ ఇంటీజర్? ఈ బ్రాకెట్ లో ఉన్నది ఇంటీజరా రియల్ నంబరా? 4 అనేది 4 అనేది రియల్ నెంబరే కానీ అది ప్యూర్లీ ఇంటీజర్ అని చెప్పవచ్చు 4 అనేది. ఒక్కసారి మనకు ప్రిన్సిపల్ ఉంది చూడండి, గామా ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే అది ఇంటీజర్ కనుక అయ్యేది ఉంటే దీన్ని డైరెక్ట్ గా నేను ఏమని రాస్తానంటే 4 minus 1 ఫ్యాక్టోరియల్ అంటాను. 4 minus 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. ఇట్స్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 6. సో ఈ ఇంటిగ్రల్ వాల్యూ డైరెక్ట్ గా 6 అని వస్తుంది. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే లైఫ్ లో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు యు డూ యూవి ఇంటిగ్రేషన్ ఫర్ దిస్ ఇంటిగ్రల్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ 6. అంటే మీకు గామా ఫంక్షన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ గివింగ్ వన్ టెక్నిక్ ఇన్ ద ఇంటిగ్రేషన్ పార్ట్ ఇఫ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇన్ దిస్ ఫార్మ్. ఈ మోడల్లో కనుక ఉంటే without using any integration principles directly you can write down its answer. That is the advantage of gamma function. అర్థమవుతుంది కదా? అంటే మనకి ఈ ఇంటిగ్రల్ ఇలాగే ఉండాలి, ఇలాగా ఉంటేనే మనం దాన్ని కొంచెం మాడిఫై చేసేసి ఆ గామా ఫంక్షన్ వచ్చింది అని అంటే ఇమీడియట్ గా మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి తెలిసి ఉండాలి. గామా 1 ఈజ్ 1, గామా ఆఫ్ రూట్ పై, గామా ఎన్ ప్లస్ 1, ఎన్ ఇంటూ గామా ఎన్, gamma n n minus 1 factorial if n is an integer, gamma n into gamma 1 minus n pi divided by sin n pi. ఈ 5 బేసిక్ ప్రిన్సిపల్స్ కనుక ఐడియా ఉంటే ఆ ఇంటిగ్రల్ మోడల్లో ఇచ్చే డైరెక్ట్ గా మీరు ఆన్సర్ రాసేయచ్చు. అది మన అడ్వాంటేజ్ అన్నట్టు. ఓకే, జస్ట్ యూ ఓపెన్ యువర్ మ్యాథ్స్ నోట్స్ అండ్ మేక్ ద సైడ్ హెడ్డింగ్ గామా ఫంక్షన్. ఎంతమంది వచ్చారు మనస్విని? ఓన్లీ 71, 72 వచ్చారు. అందుకు ఇంకా పెరుగుతారా? సరే, స్టార్ట్ చేయండి. మేక్ ద సైడ్ హెడ్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గామా ఫంక్షన్. గామా ఫంక్షన్ GAMMA దాంట్లో రాసేయండి. an integral is in the form of ఇంటిగ్రల్ రాయండి. ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx. An integral is in the form of integral 0 to infinity x power n minus 1 e power minus x dx is called gamma function. Where n, small n is a real number. Next line lo it is denoted by ఈ సింబల్ రాయండి. అది పి మోడల్లోనే ఉంటుంది కానీ పి కాదు, జస్ట్ ఇంకా పి ఇట్లా అతుక్కోకుండా కొంచెం మధ్యన గ్యాప్ ఇస్తారు. ఇక మీరు ఇట్లా దీన్ని కూడా గామా అంటారు. ఇదో గామా అంటే ఇది వాల్యూని ఇండికేట్ చేస్తుంది. మనం రాసేది ఇట్లా గిరగొచ్చి ఇట్లా అంటారు, అది గామా అన్నట్టు. ఇట్ ఈస్ డినోటెడ్ బై గామా ఆఫ్ ఎన్. నెక్స్ట్ లైన్ లో దట్ ఈస్ ఈ ఫార్ములా రాయండి. గామా ఆఫ్ ఎన్ ఈక్వల్ టు
ఆ సింబల్ రాయండి. గామా ఆఫ్ n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx. Integral 0 to infinity x power n minus 1 e power minus x dx. Next line lo note that now we write gamma of 1 equal to 1, gamma of equal to root pi, gamma n plus 1 equal to n into gamma n, gamma n equal to n minus 1 factorial if n is an integer. అది ఇంటీజర్ అయితేనే అట్లా ఫ్యాక్టోరియల్ గా రాస్తారు. n is an integer. Gamma n equal to gamma n into gamma 1 minus n equal to pi divided by sin n pi. Pi divided by sin n pi. ఈ 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటే మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా గామాలో చేసేయచ్చు. అన్ని వీటి మీదనే డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ లైన్లో ఎగ్జాంపుల్ ఇది రాసేయండి. ఇంటిగ్రల్ 0 to infinity x cube e power minus x dx. x cube e power minus x dx. That is equal to దాన్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఇంటిగ్రల్ 0 to infinity x power 4 minus 1 e power minus x dx. So exactly it is looking like gamma function. So that is equal to gamma of 4. n అనే దగ్గర అట్లా 4 అని ఉంది. సో అది ఇంటీజర్ కాబట్టి 4 minus 1 factorial. That is equal to 3 factorial, which is equal to 6. Okay. సార్ ఒకసారి పాయింట్ చెప్పారా మళ్ళీ ఏదని నోట్ పాయింట్స్ లో నోట్ దట్ అని చెప్పేసి 5 పాయింట్లే కదా. లాస్ట్ పాయింట్ సార్. ఇక్కడ ఉంది, స్క్రీన్ కనిపిస్తుంది కదా. గామా ఎన్ సార్, అది గామానా? గామా n ఇంటూ గామా 1 మైనస్ n. గామా n ఇంటూ గామా 1 మైనస్ n ఈక్వల్ టు పై డివైడెడ్ బై సైన్ n పై. ఓకేనా? రైట్. చిన్న ప్రాబ్లం తీసుకోండి. ఆ గామా ఫంక్షన్ ఫార్ములా మనకు గుర్తుండాలి. ఫైండ్ the value of gamma of 3. Find the value of gamma of 3. రాజేశ్వరి, ఆ గామా 3కి ఇది మనకు షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఇట్లా గామా 3 అని అంటే, ఎప్పుడైనా కానీ మనం గామా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, అదేమైనా ఇంటీజర్లో ఉందా లేకపోతే ఇంటీజర్ కాకుండా ఉందా అన్నది చూడండి. గామా 3 అనేది ఇంటీజరా కాదా? ఇంటీజరే కదా. సో అందుకని ఇక్కడ సొల్యూషన్ ఏమైనా రాస్తారంటే, సొల్యూషన్ లో ఫర్ ద ఇంటీజర్ n, గామా n ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మన ప్రిన్సిపల్ అది n minus 1 factorial. సో దేర్ ఫోర్ గామా 3 ఈక్వల్ టు 3 అనేది ఇంటీజర్ కాబట్టి 3 minus 1 factorial, which is equal to 2 factorial. That is equal to 2. అదే ఆన్సర్. అది షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతారు. అట్లా మనకి జస్ట్ ఐడియా ఉంటే ప్రాపర్టీస్ తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా 3/2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా 3/2. ఎప్పుడైనా మనకు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అది బ్రాకెట్లో ఉన్నది ఇంటీజరా కాదా అన్నది చూడండి. ఇది ఇంటీజరా? బ్రాకెట్లో ఉండేది ఇంటీజరా కాదు. ఇంటీజర్ కాదు. 3/2 అనేది ఇంటీజర్ కాదు, అదొక రియల్ నెంబర్, పాజిటివ్ రియల్ నెంబర్ అన్నట్టు. అయితే ఈ పాజిటివ్ రియల్ నెంబర్కి మనం ఎప్పుడైనా కానీ ఏం చేస్తామంటే, దీనికి ఇంకో ప్రిన్సిపల్, అంటే ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ లాగా రాయకుండా ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఫార్ములా రాయండి. ఫర్ ఏ రియల్ నెంబర్ n, మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది ప్రాపర్టీస్ లో, గామా n+1 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? గామా n+1 ని
n+1 ఏమని n రాయొచ్చు into gamma n. n ఇంటూ గామా n. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. సో నౌ ఐఎమ్ క్యాలిక్యులేటర్. ఒక్కసారి ఇటు చూడండి, ఏం రాయకండి. ఒక్కసారి ఇది ఐడియా ఉంటే మిగతా అన్ని చేసేయచ్చు. గామా 3/2ని నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే ఈ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి కాబట్టి ఆ 3/2ని n+1 లాగా రాస్తాను. సో ఈస్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ రైటింగ్ 3/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ +1? 3/2 Yes sir, 1/2 plus 1, 1/2 plus 1. 1/2 అంటే దాన్ని దీంట్లోకి కన్వర్ట్ చేశాను. ఇది ఎలా ఉందో చూడండి, గామా ఆఫ్ n+1 టైప్ లో ఉంది. ద ప్రిన్సిపల్ ఫర్ గామా n+1 ఇస్ n ఇంటూ గామా n. సో ఇప్పుడు ఏమని రాస్తారు, n ఇంటూ గామా n ఇంటూ గామా n అని రాస్తారు. సేమ్ దాన్ని n+1 లాగా రాసి n ఇంటూ గామా n అని రాశారు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అలాగే రాసి, యు నో ద వాల్యూ ఆఫ్ గామా ఆఫ్ బై ద ప్రాపర్టీస్. వాట్ ఈస్ గామా ఆఫ్? Root pi. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్, √π. అయిపోయింది. అంటే ఇంటీజర్ గనక ఉంటేనో డైరెక్ట్ ఫ్యాక్టోరియల్ లాగా రాసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్, బెటర్ యు ఆర్ యూజింగ్ ద ప్రిన్సిపల్ గామా n+1 ఈక్వల్ టు n ఇంటూ గామా n. రాసేయండి. ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతారు మనకి. ఆ ప్రిన్సిపల్స్ ఐడియా ఉంటే టక్క చేసుకుంటే వెళ్ళచ్చు. ఇక్కడ మీరు కావాలంటే రీజన్ కూడా రాయండి. ఎందుకంటే గామా ఆఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు √π. దాన్ని +1 లాగా రాయడమే గ్రేట్ అన్నట్టు. కొంచెం జాగ్రత్తగా చూస్తే అదే ఈజీ అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా ఆఫ్ 5/2. ముందు ఫైండ్ అవుట్ చేయమన్నది ఇంటీజరా కాదా అన్నది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్, డైరెక్ట్లీ ఫ్యాక్టోరియల్. సో ఈజ్ ఇట్ అన్ ఇంటీజర్ నౌ 5/2? No sir. నో. అందుకని ఇక్కడ ఏం రాస్తారంటే ముందు ఆ ఫార్ములా రాయండి. ఫర్ ఏ రియల్ నెంబర్ n, gamma n+1 ఈక్వల్ టు, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ n ఇంటూ గామా n. ముందు ఆ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో కన్సిడర్, నవ్ ఐఎమ్ టేకింగ్ హియర్, కన్సిడర్ gamma of 5/2. సో కెన్ యూ రైట్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ +1? బాబు బాగా గుర్తుపెట్టుకోండి, +1 రాయాలి. +2 కనుక రాస్తే అది పనిచేయదు. ఖచ్చితంగా +1 లో రాయాలి. కాబట్టి గామా ఆఫ్ దీన్ని 3/2 +1 అని రాస్తారు. రాయచ్చు కదా, ఖచ్చితంగా +1 అని రాస్తారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, గామా n+1 టైప్ లో ఉంది. n+1 అని ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, n ఇంటూ గామా n అంటే 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. అవునా, n ఇంటూ గామా n అని రాస్తాం. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2. యూ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈస్. కెన్ యూ రైట్ డౌన్ గామా 3/2 అగైన్? ఈస్ దర్ ఎనీ డైరెక్ట్ వాల్యూ ఫర్ గామా 3/2? మనకు తెలియదు. ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చేసాం కానీ మనకు అది ఎట్లా అన్నది తెలియదు. అది ఇంటీజరా రియల్ నెంబరా? మళ్ళీ రియల్ నెంబర్. మళ్ళీ దాన్ని +1 లాగా రాయొచ్చా? 1/2 +1. సో దట్ 3/2 you keep as it is. Again it is looking like gamma n+1. సో n ఇంటూ గామా n అని రాస్తారు. n ఇంటూ గామా n. లాజిక్ అర్థమవుతుంది కదమ్మా, n ఇంటూ గామా n. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 1/2 అని అంటే ఆన్సర్ ఈస్ 3/4. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ గామా ఆఫ్? సో ఇట్స్ ఆన్సర్ ఈస్ √π డైరెక్ట్లీ. అంటే మనం సింప్లిఫై ఎక్కడ దాకా చేస్తామంటే టిల్ గామా ఫంక్షన్ వానిష్, అంటే కంప్లీట్ గా క్లోజ్ అయ్యేంత వరకు దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతాం. రియల్ నెంబర్ అయితేనో +1 లాగా రాసేటట్టుగా చూడండి. ఇంటీజర్ అయితే డైరెక్ట్ గా మనం ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓకే, జస్ట్ సింప్లిఫికేషన్ అక్కడ మెయిన్, వేరే ఏం లేదు. కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా 11/2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా ఆఫ్ 11/2. ముందు ఆ బ్రాకెట్ లో ఉన్నది ఇంటీజరా కాదా చూడండి. 11/2 ఈజ్ ఇట్ అన్ ఇంటీజర్? మనస్విని, ఇంటీజరా? ఏం చేస్తాం, రియల్ నెంబర్ కాబట్టి ఏమని రాయాలి ఇప్పుడు? సో ముందు ఆ ప్రిన్సిపల్ రాయండి.
for a real number n gamma n plus 1, that you can write it as n into gamma n. ఆ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. సో కన్సిడర్, now I am taking here gamma of 11/2. Can you write down in terms of plus 1? Yes, sir. 9/2 నేను ఒక క్లూ ఇస్తాను. ఒకవేళ అది రాయడం మనకు తెలియదు అనుకోండి, ఏం లేదు, ఇక్కడ n+1 అనుకోండి, దాన్ని మనకి ఇచ్చిన దాన్ని n+1 అనుకోండి. n+1 = 11/2. దాంట్లోంచి n ఈక్వల్ టు ఏమవుతుంది? 11/2 - 1 అవుతుంది. ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుందంటే 9/2 అని వస్తుంది. అది మనకు జస్ట్ ఐడియా కోసం అన్నట్టు. బ్రాకెట్లో ఇచ్చిన దాన్ని n+1 అనుకొని చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి n ఏం రాయాలన్నది తెలుస్తుంది. గామా ఆఫ్ ఎంత రాయాలి ఇప్పుడు? 9/2 plus 1. ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ గామా n+1? n ఇంటూ గామా n అని రాయొచ్చు. అంటే 9/2 గామా ఆఫ్ 9/2. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 9/2. Again, can you find out gamma of 9/2? No, you cannot directly find out. 7/2 plus 1. Right, that can be taken as 7/2 plus 1. 7/2 So this is 9/2. మళ్ళీ ఇది ఎట్లా ఉంది? గామా n+1 టైప్ లో ఉంది. Gamma of n plus 1. సో n into gamma of n అంటే 7/2. Again this is 9/2, this is 7/2. You keep as it is. You cannot find out gamma of 7/2 directly. Again, can you split into 5/2 plus 1? Right, 5/2 plus 1. So this is equal to 9/2 into 7/2. Again it is looking like gamma n+1. So n into gamma n కాబట్టి 5/2 into gamma of 5/2. So this is equal to 9/2, 7/2, and here it is 5/2. Again, can you find out gamma of 5/2 directly? 3/2 plus 1. Right, 3/2 plus 1. ఎందుకంటే డైరెక్ట్ గా రాదు కాబట్టి. సో అగైన్ యూ కెన్ రైట్ గామా ఆఫ్ 3/2 plus 1. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 9/2, 7/2, 5/2, అండ్ దిస్ ఈస్ లుకింగ్ లైక్ గామా ఆఫ్ n+1. సో n ఇంటూ గామా n అని రాయాలి. అంటే 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 9/2, 7/2, 5/2, 3/2 as it is. Again, can you find out gamma 3/2 directly? డైరెక్ట్ గా వస్తుందా గామా? రాదు, డైరెక్ట్ రాదు కాబట్టి గామా ఆఫ్ 1/2 plus 1 అని 1/2 plus 1. సో దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఏమొస్తుంది? 9/2, 7/2, it is 5/2, 3/2. You keep as it is. Looking like again gamma of n+1. So n into gamma of n అని రాస్తారు. So this is 9/2, 7/2, it is 5/2, 3/2, 1/2 as it is. And do you have any idea for gamma of? root pi. Root n. అంతే, రూట్ పై. అది ఇక్కడ గామా ఫంక్షన్ లేదు. సో ఎక్కడైతే గామా ఫంక్షన్ అయిపోతుందో అక్కడ ఆపేయాలన్నట్టు. అక్కడ దాకా సింప్లిఫై చేసుకుంటూ పోతూనే ఉండాలి. సో అది ఐడియా వస్తుంది కదా? జస్ట్ సింప్లిఫికేషన్ అక్కడ, వేరే ఏం లేదు. మనకి ఇంటీజర్ డైరెక్ట్ కనుక ఇస్తానో డైరెక్ట్గా వస్తుంది. ఇంటీజర్ కాకుండా ఏదైనా రియల్ నెంబర్లో కనుక వస్తే దాన్ని +1 మోడల్లో రాసేటట్టుగా ట్రై చేయండి. సో యు ఆర్ యూజింగ్ ద ఫార్ములా గామా ఆఫ్ n+1 ఈక్వల్ టు n ఇంటూ గామా n. దట్ ఈస్ యువర్ ఆన్సర్, n ఇంటూ గామా n. సార్ ఇక్కడ వరకు వదిలిపెడితే సరిపోతుంది సార్, మల్టిప్లై చేసి సార్ క్యాలిక్యులేషన్ చేయాలి. మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే చేయండి, లేకపోతే దాన్ని అలాగే వదిలిపెట్టండి, ఏం లేదు. వాళ్ళు ఎగ్జామినేషన్ ఏంటి అని అంటే మీరు చేస్తున్నది కరెక్ట్గా పోతున్నదా లేదా చూస్తారు. ఒకళ్ళు ఉంటే చేయండి, ఫైనల్ ఆన్సర్. క్యాలిక్యులేటర్ ఉంటే డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. ఓకే సార్. Shall I go to the next problem now? Yes, sir.
వెరైటీ ప్రాబ్లం సార్ ఇస్తాను. వెయిట్ సార్ 1 minute వెయిట్ వెయిట్ 1 చేయమని. minute సార్. ఓకే ఓకే. మనకి గామా ఫంక్షన్ పోయేంత వరకు, అంటే వాల్యూ మనకు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు పోతూనే ఉండాలి అట్లా. అది పీ మోడల్లో రాస్తారు కానీ ఎగ్జాక్ట్గా పీ కాదు, గామా టైప్ ఒకటి సింబల్ అది. ఓకేనా? షల్ ఐ టేక్ ద ప్రాబ్లమ్ నౌ? Yes, sir. ఓకే సార్. కొంచెం వెరైటీ ఇస్తాను, ఎందుకంటే ఇది లాస్ట్ టైము షార్ట్ ఆన్సర్స్లో అడిగారు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా -1/2. ఇది అడిగారు, 3 మార్క్స్లో అడిగారు. ఇది ఎట్లా చేయాలన్నది కావాలి. వెంకటరెడ్డి, ఇది గామా అని అన్నారు, మనకు బ్రాకెట్లో వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ డిసైడ్ థింగ్ ఈస్ ఇంటీజర్ ఆర్ నాన్ No, ఇంటీజర్. sir. ఇట్ ఈస్ Non-integers. నాట్ ఇంటీజర్. సో నాట్ ఇంటీజర్ అనగానే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 రియల్ నెంబర్ అని అనుకోండి. Real number. ఇంటీజర్ వేరు, రియల్ నెంబర్ వేరు అని మనం అనుకున్నాం, ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాం. సో రియల్ నెంబర్ అని రాగానే ఈజ్ ఇట్ పాజిటివ్ రియల్ నెంబర్ ఆర్ నెగిటివ్ రియల్ నెంబర్? Negative, sir. ఇంత ముందు మనం ఏం చేసాము అని అంటే, ఫర్ ఏ రియల్ నెంబర్ n అని గామా n+1 అని ఏదైతే ఫార్ములా రాసామో, ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా అదే ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అందుకని ఏమని మెన్షన్ చేస్తారు సొల్యూషన్లో? ఫర్ ద నెగిటివ్ రియల్ నెంబర్ సేమ్ ఇదే యూజ్ చేస్తున్నా. గామా n+1 ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఇస్ n ఇంటూ గామా n. ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, దిస్ ఇంప్లైస్ ఫ్రమ్ దిస్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ గామా n. ఈ ఈక్వేషన్ లోంచి ఓన్లీ గామా n అంటే ఏమవుతుంది? గామా n+1 డివైడెడ్ బై n అవుతుంది. కరెక్టేనా? చూడండి, Yes, ఆ sir. ప్రిన్సిపల్ లోంచి ఐఎమ్ సెలెక్టింగ్ ఓన్లీ గామా n. నెగిటివ్ ఎప్పుడు వచ్చినా ఇట్లాగే మనం చేస్తాం. పాజిటివ్ రియల్ నెంబర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ దాన్ని మనం +1 లాగా రాసేసి సింప్లిఫై చేస్తాం. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నెగిటివ్ అయినా ఏమవుతుంది, దీన్ని +1 లాగా రాయొచ్చు కదా అని అంటారు. మీరు రాయలేరు. నెగిటివ్ వాల్యూని +1 లాగా రాయాలంటే ఎట్లా రాస్తారు చెప్పండి? అది చాలా కష్టం. మళ్ళీ పోతున్న కొద్దీ ఆ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అనేది కాదు. అందుకని ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు యూజ్ దిస్ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫర్ దట్. సో దేర్ ఫోర్ డైరెక్ట్లీ గామా ఆఫ్ మనకి -1/2 అని ఇచ్చారు. ఇట్ ఈస్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ ఈ చేసిన ప్రిన్సిపల్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గామా ఆఫ్ n టైప్లో ఉంది అంటే గామా ఆఫ్ -1/2. ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ హియర్. గామా ఆఫ్ n దగ్గర -1/2 + 1 డివైడెడ్ బై n ఈజ్ నథింగ్ బట్, ఆ బ్రాకెట్లో ఉండేదాన్ని n అనుకున్నాం, -1/2. లాజిక్ అర్థమవుతుందా చూడండి? Yes, sir. నేను ఇది గామా n+1 ఈక్వల్ టు n ఇంటూ గామా n, దాంట్లోంచి గామా n రాసినప్పుడు ఈ ప్రిన్సిపల్ వచ్చింది. సో డైరెక్ట్గా మనకు కావాల్సిన వాల్యూని నేను తీసుకెళ్ళాను, అక్కడ n దగ్గర -1/2 రాశాను. నౌ యూ జస్ట్ డూ ద సింప్లిఫికేషన్. గామా ఆఫ్ వాట్ అబౌట్ -1/2 + 1? It is nothing but +1/2. This you are writing -1/2 as it is. It is equal to, what is gamma of? You know that its gamma of is nothing but √π divided by -1/2. Or దీన్ని నేను పైకి తీసుకెళ్ళాను అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -2 ఇంటూ √π అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇంటీజర్ వచ్చినప్పుడు పర్వాలేదు, డైరెక్ట్గా దాన్ని ఫ్యాక్టోరియల్గా రాస్తాం. కానీ రియల్ నెంబర్ వచ్చినప్పుడు అది పాజిటివ్ రియల్ నెంబరా నెగిటివ్ రియల్ నెంబరా చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ రియల్ నెంబర్, డైరెక్ట్లీ యూ కెన్ యూస్ గామా n+1 ఈక్వల్ టు n ఇంటూ గామా n. నెగిటివ్ కనుక వస్తే మాత్రం దాన్ని కొంచెం చేంజ్ చేసి ఇట్లా యూజ్ చేస్తారు.
ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రాయండి అమ్మా. మనకు అందుకే వాల్యూ ఇవ్వగానే కొంచెం ముందు చెక్ చేయండి. కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వాల్యూ sir. ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గామా ఆఫ్ -7/2. -7/2 ముందు అది ఇంటీజరా కాదా అన్న చూడండి. అది ఇంటీజరా? No, sir. నో సార్, Negative real number. నెగిటివ్ రియల్. అందుకని అక్కడ రాసేయండి సొల్యూషన్లో. ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఇది కంపల్సరీ రాయండి. సొల్యూషన్ ఇస్ ఫర్ ద నెగిటివ్ రియల్ నెంబర్ అండ్ యూ జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. For the negative real number, gamma n plus 1 equal to n into gamma n. So that implies only gamma n equal to gamma n plus 1 divided by n అవుతుంది. So now I am calculating your required answer. Consider మనకి ఏమి ఇచ్చారో చూడండి. గామా -7/2 రావాలి. ఐఎమ్ యూజింగ్ ఈక్వేషన్ 1. n దగ్గర -7/2 రాస్తా. గామా -7/2 plus 1 divided by -7/2. ఏం లేదు, ఆ ఈక్వేషన్ 1లో రాశాను ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని సింప్లిఫై చేయండి. గామా -7/2 plus 1 ఏమవుతుంది? -5/2. -5/2. డివైడెడ్ బై -7/2 అట్లాగే ఉంటుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ గామా ఆఫ్ -5/2 ఉంది. -5/2 అంటే దాన్ని సింప్లిఫై చేయడానికి వీల్లేదు, ఎందుకంటే డైరెక్ట్ మళ్ళీ అది నెగిటివ్ రియల్ నెంబర్ కాబట్టి అగైన్ ఐఎమ్ యూజింగ్ సేమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సేమ్ ఈక్వేషన్ నెంబర్ 1లో గామా ఎన్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ -5/2. సో గామా ఆఫ్ ఎన్ దగ్గర -5/2 ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఆల్రెడీ -7/2 ఉంది, దాన్ని పక్క పెట్టండి. దీనికి సంబంధించింది ఏంటి? -5/2 అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అయ్యారా? Sir. అర్థమవుతుంది సార్. నో. కొంచెం విడివిడిగా రాయినా మరి దేని ఓకే సార్. దీన్ని ఏమని రాస్తామంటే ఈ -7/2 దాన్ని పైకి తీసుకెళ్తే -2/7 అవుతుందమ్మా. ఇది దీన్ని పక్కకు పెట్టండి. ఈ గామా ఆఫ్ -5/2కి నేను ఈక్వేషన్ 1 యూజ్ చేస్తున్నా. అంటే గామా ఆఫ్ -5/2 ప్లస్ 1 డివైడెడ్ బై -5/2 అన్నట్టు. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. దాన్నే యూజ్ చేశాను నేను. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/7. దీన్ని అలాగే రాసి ఈ కిందిది కూడా మైనస్ తీసుకొస్తే -2/5 అవుతుంది. సో మనకు మిగిలింది ఏంటి? గామా ఆఫ్ వాట్ ఈస్ -5/2 ప్లస్ 1? -5/2 ప్లస్ 1 అంటే -3/2. -3/2. So this is equal to -2/7. It is -2/5. Again, you cannot find out directly gamma -3/2. మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1 ని యూజ్ చేయండి. గామా -3/2 అనేది ఏమని రాస్తాం మనం ఈక్వేషన్ 1లో? గామా ఆఫ్ -3/2 ప్లస్ 1 డివైడెడ్ బై -3/2. ఏం లేదు, ఐఎమ్ యూజింగ్ ఈక్వేషన్ 1. దిస్ ఈస్ ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో అగైన్ యూ డూ ద సింప్లిఫికేషన్. -2/7 -2/5. దీన్ని కూడా నేను పైకి తీసుకొస్తే -2/3. ఇక మనకు మిగిలింది ఏంటి? గామా ఆఫ్ -3/2 ప్లస్ 1 కెన్ బి టేకెన్ యాజ్ -1/2 అవుతుంది. మనకి గామా ఫంక్షన్ అనేది కనబడకూడదు, అక్కడ దాకా సింప్లిఫై చేయాలి. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/7 -2/5 -2/3. అగైన్ కెన్ యూ ఫైండ్ అవుట్ గామా -1/2? మళ్ళీ ఇది నెగిటివ్ రియల్ నెంబర్. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1లో n దగ్గర -1/2 రాయండి. అంటే గామా
-1/2 + 1 divided by -1/2. This is again from equation number 1. సేమ్ అదే ఈక్వేషన్ ని యూజ్ చేసుకుంటున్నాను నెగిటివ్ వాల్యూస్ కాబట్టి. సో నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు -√5/55 వచ్చింది సార్. ఓకే, -2/7 -2/5 ఇట్ ఈస్ -2/3. దీన్ని కూడా పైకి తీసుకెళ్తే -2/1 అవుతుంది. మనకు మిగిలింది ఏంటి అంటే గామా -1/2 + 1 ఈజ్ నథింగ్ బట్ +1/2. సో మనకు వాల్యూ తెలిసేంత వరకు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/7 -2/5 -2/3. It is -2/1, and you know the value of gamma of this is nothing but root 5. అంతే. ఇప్పుడు గామా ఫంక్షన్ లేదు కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చి ఆపేస్తారు. అది మనకి నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం అట్లా జాగ్రత్తగా చూడండి. పాజిటివ్ రియల్ నెంబర్ ఉంటేనో ఏం కాదు, అది +1 లాగా రాసేసి చేసేస్తాం. నెగిటివ్ రియల్ నెంబర్ ఉంటే అదొక్కటి కొంచెం జాగ్రత్త. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్లో కూడా పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంటుంది. బట్ నెగిటివ్ ఇంటీజర్కి మనం గామా ఫంక్షన్ డిఫైన్ చేయం, అది గుర్తుంచుకోండి. ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ కనుక ఉంటేనే దాన్ని ఫ్యాక్టోరియల్ లాగా రాస్తాం. గామా 2 అన్నాం అనుకోండి, 2 - 1 ఫ్యాక్టోరియల్. గామా -2 అన్నాం అనుకోండి, -2 - 1 ఫ్యాక్టోరియల్ అని రాయొద్దు, ఓన్లీ పాజిటివ్కే పనిచేస్తుంది అది. ఓకేనా? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్ సార్. ఎస్ సార్. ఎంతమంది Yes, వచ్చారమ్మా మనస్సుని? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 131 సార్. 131. సరే, యు టేక్ ద నెక్స్ట్ వన్. ప్రాబ్లం కొంచెం ఇది వేరే టైపు. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus ax dx it is equal to gamma of n divided by a power n. ఇది ప్రూవ్ చేయమని అంటున్నారు. ఒక్కసారి ఇంటిగ్రల్ చూడండి. ఈజ్ ఇట్ డైరెక్ట్లీ గామా ఫంక్షన్? రాజేశ్వరి, అది గామా ఫంక్షన్ అయినా మనకి ఇచ్చిన ఇంటిగ్రల్? అది ఇంటిగ్రల్ సేమ్ ఉంది, 0 to infinity. x పవర్ n - 1 అని ఉంది. e పవర్ -x ఉండాలి, -x ఉండాలి. కానీ ఇక్కడ -x బదులు ఏం చేశారంటే -ax అని ఉంది. అందుకని డైరెక్ట్ గా అది గామా ఫంక్షన్ కాదు, ఆ ఏ అనేది అడిషనల్ గా ఉంది. అలా గనక ఉండేది ఉంటే ఇది ప్రిన్సిపుల్ అని చెప్తున్నారు. అది మనం ప్రూవ్ చేయాలి. నిజంగా అదే వస్తుందా లేదా అనేది మనం ప్రూవ్ చేస్తాం. ఒక్కసారి మీరు ఏం రాయకండి, ఇటు చూడండి. నేను ఇది ప్రూవ్ చేయడానికి ఏం చేస్తానంటే, మనకి చేంజ్ అనేది ఈ ఇంటిగ్రల్ సేమ్ ఉంది, x పవర్ n - 1 సేమ్ ఉంది, e పవర్ -x దగ్గర -ax ఉంది. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, లెట్ ఐఎమ్ సపోజింగ్ ax ఈజ్ ఈక్వల్ టు సమ్ t అనుకుంటా. దీంట్లోంచి ఓన్లీ x వాల్యూ ఏమవుతుంది? t డివైడెడ్ బై a అవుతుంది, అవునా? దీంట్లోంచి ఓన్లీ dx వాల్యూ ఏమవుతుంది? ఓన్లీ dx అంటే కాన్స్టెంట్ వాల్యూ పక్కకు ఉంటుంది. ఆ t అనేది ఇప్పుడు ఏమవుతుందంటే న్యూ వేరియబుల్ కాబట్టి dt అంటే యు ఆర్ యూజింగ్ న్యూ వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అన్నట్టు. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైనా కానీ వేరియబుల్స్ కనుక మనం కొత్త వేరియబుల్కి చేంజ్ చేసినప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇంతకుముందు మనకి ఇచ్చిన లిమిట్స్ ఏంటి అని అంటే,
ఇది డిఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ లిమిట్స్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఏమని రాస్తానంటే లోవర్ లిమిట్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ లోవర్ లిమిట్ రాస్తే అప్పుడు మనం సపోజ్ చేసిన దాంట్లో టీ వాల్యూ ఏమవుతుంది చెప్పండి. ఎక్స్ ఈక్వల్ టు 0 కనుక రాస్తే ఎక్స్ వాల్యూ అంటే టీ వాల్యూ కూడా 0 అవుతుంది. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద టీ వాల్యూ? ఏ ఇంటూ ఇన్ఫినిటీ. ఏ ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఏ ఇంటూ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ఓన్లీ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా వేరియబుల్ చేంజ్ చేసినప్పుడు న్యూ వేరియబుల్ కూడా లిమిట్స్ కొత్తవి రాయాలి ఇప్పుడు. సో దేర్ ఫోర్ నవ్ ఐఎమ్ టేకింగ్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ ax dx. దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. నవ్ యూ షుడ్ రైట్ న్యూ వేరియబుల్ లిమిట్స్, ఓల్డ్ వేరియబుల్ కాదు. t ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ అని రాసే దగ్గర ఇప్పుడు ఏమవుంది, ఎక్స్ ని చేంజ్ చేసాం మనం, టీ బై ఏ అవుతుంది. పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ దగ్గర ఏమని రాయాలి, టిఎన్ రాయాలి. డిఎక్స్ దగ్గర ఏముంది 1/a dt. అవును, అర్థమవుతుందా? మనం వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అని చెప్పి ఇంటర్మీడియట్ లో చేశారు మీరు, ఓకేనా? దాన్ని ఏం చేశారంటే న్యూ వేరియబుల్ కి కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. ద లిమిట్స్ t ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, ఐ షుడ్ రైట్ t పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై a పవర్ n మైనస్ 1. దేని దానికి సెపరేట్, e పవర్ మైనస్ t and it is 1 divided by a dt value. So now this is equal to integral t equal to 0 to infinity. So t to the power of n minus 1 I am keeping as it is, divided by denominator lo a అనేది బేస్ సేమ్ ఉంది. సో a to the power of మళ్ళీ ఏమవుతున్నప్పుడు a పవర్ n, a పవర్ 0 కాదు, a పవర్ n మైనస్ 1, ఇక్కడ ప్లస్ 1 అని ఉంది. ఆ ప్లస్ 1 మైనస్ 1 పోతే అది మిగులుతుంది ఈ పవర్ మైనస్ టీ డిటి మిగిలింది. అవునా? ఒక్కసారి మళ్ళీ దాంట్లో ఏమైనా కాన్స్టెంట్ టర్మ్ ఉందా చూడండి. దాంట్లో మనం ఇంటిగ్రేషన్ టీ తోటి చేస్తున్నాం కాబట్టి టీ టర్మ్ లేకుండా ఉండేదంతా కాన్స్టెంటే, అంటే 1 డివైడెడ్ బై ఏ పవర్ ఎన్, అది కాన్స్టెంట్. అది టీ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. మనకు మిగిలింది ఏంటి, టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈ పవర్ మైనస్ టీ డిటి అన్నట్టుగా రాస్తారు. So this is equal to 1 divided by a power n. You can keep as it is. Look at this integral. ఈ ఇంటిగ్రల్ చూడండి ఎట్లా ఉందో. ఇంటిగ్రల్ 0 to infinity x పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. సేమ్ గామా ఫంక్షన్ టైప్ లోనే ఉంది. సో దీన్ని ఏమని రాస్తామంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గామా ఆఫ్ ఎన్ అని రాస్తారు. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, గామా ఆఫ్ ఎన్, గామా ఆఫ్ ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ n. సేమ్ మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదేనా చూడండి, వాళ్ళు అదే అడిగారు కదా, ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అంటే ఈ మోడల్లో గనక ఉంటే మనం ఈ ప్రిన్సిపల్ యూజ్ చేయాలి అన్నట్టు. ఏదో స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు, B4 ఎక్కడయ్యాది? ఎప్పుడైనా ఇక్కడ చేంజ్ అనేది కొంచెం మనకి ఇక్కడ ఏఎక్స్ దగ్గర ఉంది కాబట్టి నేను ఏఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాను, కొత్త వేరియబుల్ అన్నట్టు. దాంట్లోంచి ఎక్స్ ఈక్వల్ టు టీ బై ఏ అవుతుంది. డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1/a అవుతుంది, డిటి అవుతుంది. కొత్త వేరియబుల్ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేసినా యూ షుడ్ చెక్ ద లిమిట్స్ ఆల్సో. ఇంతకుముందు ఇచ్చినవి ఎక్స్ లిమిట్స్. ఎట్లా తెలుస్తాయి ఎక్స్ లిమిట్స్ అంటే, ఇక్కడ డిఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ లిమిట్సే, డిటి అంటే టీ లిమిట్స్ అన్నట్టు అది. సో డిఎక్స్ ఉంది కాబట్టి లోవర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు టీ వాల్యూ ఏమవుతుందో మనం అనుకున్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి 0. అప్పర్ లిమిట్ రాసాం అనుకోండి, టీ వాల్యూ కూడా ఇన్ఫినిటీ వచ్చింది ఇక్కడ. సో దాన్ని తీసుకెళ్ళి నవ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్, ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేంజ్ చేసాం కాబట్టి కొత్త వేరియబులే కనబడాలి, మళ్ళీ ఎక్స్ కనబడకూడదు. సో అన్ని దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? B4. ఓకే.
న్యూ వేరియబుల్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ లిమిట్స్ అవి మనం ఏం కొత్తగా పెద్దగా ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ దాన్ని మళ్ళీ గామా ఫంక్షన్కి కన్వర్ట్ చేసామన్నట్టు. కంప్లీటెడ్ సార్. ఓకే, దీన్ని యూజ్ చేసుకుంటూ ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం మనం. Find the value of integral 0 to infinity x to the power of 6 e power minus 2x dx. వెంకటరెడ్డి ఒక్కసారి సార్ మనకి ఇచ్చింది డైరెక్ట్ గా గామా ఫంక్షన్ టైప్ లో ఉందా చెప్పు. ఇంటిగ్రల్ సేమ్ 0 to infinity x power 6 ని నేను n-1 లాగా రాయొచ్చు. ఎస్ సార్. ఈ పవర్ మైనస్ ఎక్స్ అనే బదులు మైనస్ ఏఎక్స్ 2x అంటే ఏఎక్స్ టైప్ లో ఉంది, అంటే ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లం టైప్ లో. సో ఎప్పుడైనా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n-1 ఈ పవర్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ మోడల్లో కనుక ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద ఫార్ములా గామా ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అని రాయొచ్చు. సో సేమ్ అదే మోడల్లో ఉంది కాబట్టి నేను రాస్తాను సొల్యూషన్లో. కన్సిడర్, నవ్ ఐఎమ్ టేకింగ్ కన్సిడర్ integral 0 to infinity x to the power of 6 e power minus 2x dx. So this is equal to integral 0 to infinity x to the power of n-1 టైప్ లో రావాలి కాబట్టి 7-1 ఈ పవర్ దాన్ని అలాగే ఉంచాను మైనస్ 2x dx. దీన్ని మళ్ళీ ఏం సింప్లిఫై చేయలేదు నేను. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, x పవర్ n-1 ఈ పవర్ మైనస్ ax dx. దానికి ఫార్ములా ఏంటి, గామా ఆఫ్ ఎన్ అని రాయాలి. ఎన్ అంటే ఏంటి ఇక్కడ 7 డివైడెడ్ బై ఏ అంటే ఎక్స్ పవర్ n-1 ఈ పవర్ మైనస్ ఏఎక్స్, ఏ అంటే 2, సో 2 పవర్ 7 గామా ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. రీజన్ ఏంటి అని అంటే ఈ మోడల్ రాస్తారు, ఎక్స్ పవర్ n-1 ఈ పవర్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్, ఇట్స్ వాల్యూ ఈస్ గామా ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. అదే ప్రిన్సిపల్ ని నేను ఇక్కడ యూజ్ చేశాను. సో గామా 7, కెన్ యూ ఫైండ్ అవుట్ గామా 7 ఫైండ్ అవుట్ చేయొచ్చు. గామా 7 అది ఇంటీజరా రియల్ నెంబరా? ఇంటీజర్ అయితే ఎలా రాస్తాం మనం దాన్ని? 7-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 పవర్ 7. సో 7-1 అంటే 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 పవర్ 7. అదే ఆన్సర్. మీకు వీలయ్యేది ఉంటే అది క్యాలిక్యులేషన్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఈ ప్రాబ్లం చేయండి ఒక్కసారి, కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇంట్రెస్ట్ గా ఉంది కదా ప్రాబ్లమ్స్ మనకి? Find the value of integral 0 to infinity. It is e power minus 4x x to the power of 3/2 dx. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అడుగుతారు. మనం ఇది గామా ఫంక్షన్ లో ఉందా అన్నట్టుగా చూడండి.
సేమ్ ఆ మోడల్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే రాయాలి దాన్ని ఈ పవర్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ టైప్లో ఉంది. మరి దీన్ని ఎలా రాస్తాం అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. ముందు ఎప్పుడైనా ఎక్స్ పవర్ టైప్లో ఉండాలి కాబట్టి సో కన్సిడర్ ముందు మనకి ఇచ్చింది రాయండి. ఇంటిగ్రల్ 0 to infinity e power minus 4x x power 3/2. They are asking to find out this value. నేను దీన్ని ఏమని రాస్తానంటే ఇంటిగ్రల్ 0 to infinity ముందు x రాస్తాను అంటే x to the power of. Can you write down this 3/2 as n minus 1? 1/2 plus 1. 5/2 minus 5/2 minus n minus 1 type లో రావాలి కాబట్టి 5/2 5/2 minus 1. ఇది ఈ పవర్ మైనస్ 4x అలాగే ఉంచాను. గుర్తుంది కదా, మనం రాయాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ లుక్ లైక్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో అందుకని ఇక్కడ నేను ఏమని రాస్తానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ టైప్లో ఉంది. సో ఇట్స్ ఫార్ములా ఇస్ గామా ఆఫ్ ఎన్ రాయాలి. ఎన్ అంటే 5/2 డివైడెడ్ బై ఏ అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ 4 పవర్ ఎన్ రాయాలి. ఎన్ అంటే ఏంటి 5/2. The reason is integral 0 to infinity x power n minus 1 e power minus ax dx. Its value gamma n divided by a power n. ఆ ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేశాను నేను. Now this is equal to, can you find out gamma 5/2 వాల్యూ? అది ఇంటీజర్ అయితేనో ఫ్యాక్టోరియల్ లాగా రాస్తాం, అది రియల్ నెంబర్. Real number. 3/2 plus 1. అది పాజిటివ్ లో ఉందా నెగటివ్ లో ఉందా చూడాలి. పాజిటివ్ లోనే ఉంది కాబట్టి గామా ఆఫ్ 3/2 ప్లస్ 1 అని రాస్తాం. డివైడెడ్ బై ఈ 4 ని ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 స్క్వేర్ అని రాసి హోల్ పవర్ 5/2 రాస్తా. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, గామా ఎన్ ప్లస్ 1 టైప్ లో ఉంది. సో న్యూమరేటర్ లోనే N into gamma. ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ అని రాస్తాం. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి, ఈ 2 స్క్వేర్ 2 ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలింది ఏంటి 2 to the power of 5. 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ నే రాస్తున్నా నేను, 3/2 అలాగే ఉంటుంది. అగైన్ గామా ఆఫ్ 3/2, కెన్ యూ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ నౌ? గామా 3/2 అంటే డైరెక్ట్ గా రాదు, దాన్ని ఏమని రాస్తాను 1/2 plus 1. 1/2 plus 1. Overall it is divided by 2 power 5. So now this is equal to 3/2 as it is, and again it is looking like gamma n plus 1. So that you can write n into gamma n divided by 2 power 5. సో దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది, మనకు గామా ఫంక్షన్ పోయేంత వరకు పోతూనే ఉండాలి. సో 3/2 and here it is 1/2. What is gamma of Root 5. root 5. డివైడెడ్ బై 2 power 5. అది ఫైనల్ ఆన్సర్. మీరు కావాలంటే దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. రేపు కూడా 9:30 వరకు అందరు వచ్చేటట్టు చూడండి. మరి ముందంటే మీరు కష్టం అవుతుంది అన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 15 minutes అన్న మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం కొంచెం కవర్ చేసుకోవచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి మ్యాథమెటిక్స్ని, ఊరికే చదవకండి. ఎన్ని పేపర్ మీద పెట్టి రాస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటేనే అప్పుడు సెట్ అవుతుంది. Completed, sir. ఓకే, ఇది ఒకటి అడిగారు ప్రాబ్లం అంత ముందు.
problem. Find integral 0 to infinity e power minus x square dx. ఇది అడిగారు. ఇది మళ్ళీ మీకు సెకండ్ సెమ్లో కూడా యూజ్ అవుతుంది, సెకండ్ ఇయర్లో కూడా యూజ్ అవుతుంది మనకి. అప్పటి వరకు నేను మీకు గుర్తుంటే ఇది ఈజీగా రాసేయచ్చు. ఫైండ్ ఏమంటావు వెంకటరెడ్డి, అదో గామా ఫంక్షన్ టైప్లో లేదు, అసలు ఎక్స్ పవర్ అనేదే కనబడతలేదు, అదో వెరైటీ టైప్లో ఉంది. మరి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని అంటారు, అవునా? చూద్దాం. ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక దారి ఉంటుంది. మ్యాథమెటిషియన్కి దేర్ ఆర్ సెవరల్ వేస్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. నేనేం చేస్తానంటే, లెట్ ఐఎమ్ సపోజింగ్ ఈ పవర్లో ఏదైతే ఎక్స్ స్క్వేర్ ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు టీ అనుకుంటాను. టూ సైడ్స్లో డిఫరెన్షియేషన్ చేయండి, ఏమవుతుంది? 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. 2x dx ఈక్వల్ టు dt. సో ఇప్పుడు నేను దీంట్లో మనం వేరియబుల్ చేంజ్ చేసాం కాబట్టి అందుకనే లిమిట్స్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతాయి. ప్రీవియస్లీ ఫర్ x ఈక్వల్ టు 0 అన్నప్పుడు వాట్ అబౌట్ టీ వాల్యూ? ఎక్స్ దగ్గర 0 కనుక రాస్తే 0 స్క్వేర్ అన్నప్పుడు 0. అట్లాగే ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాశాను అనుకోండి, టీ వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ స్క్వేర్. అంటే అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ నవ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. దేర్ఫోర్ ఐఎమ్ యూజింగ్ 0 to infinity e power minus x square dx. It is equal to, now you are changing into new variable limit same 0 to infinity. e power minus x square బదులు ఏమనుకున్నాం మనం? t అనుకున్నాం. ఇక్కడ dx అని ఉంది, dx దగ్గర ఏమని రాయాలి మనం? ఓన్లీ dx దగ్గర ఏమని రాయాలి? dt by 2 2x అని రాస్తారు. మళ్ళీ ఎక్స్ అనే టర్మ్ ఉండకూడదు, మరి ఎక్స్ ఉండకూడదు అంటే ఏం రాయాలి? జీరో రాయకూడదు. అప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అన్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు టీ. అట్లానే అంటే ఇక్కడ రీజన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ కాబట్టి ఫ్రమ్ దిస్ యు ఆర్ గెటింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ని ఇక్కడ యూజ్ చేసాం. మళ్ళీ మనం కొత్త వేరియబుల్కి చేంజ్ చేసినప్పుడు పాత వేరియబుల్ కనబడకూడదు అక్కడ. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ టేకింగ్ దిస్ 1/2, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ టర్మ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఇంటిగ్రల్. సో టీ ఈక్వల్ టు 0 to infinity, ఐఎమ్ హ్యావింగ్ e power minus t and this root t in the denominator is there, that I am going to take to the numerator. అంటే t to the power of numerator పోతే ఏమవుతుంది? న్యూమరేటర్ పోతే -1/2 dt అవుతుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ t ఈక్వల్ టు 0 to infinity e power minus t. ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, గామా ఫంక్షన్ టైప్లో ఉందా? అది గామా ఫంక్షన్ టైప్లోకి వచ్చిందా? గామా ఫంక్షన్ టైప్ అంటే ఎట్లా రావాలి? ఎక్స్ పవర్ n-1 అని రావాలి. ఇక్కడ ఎక్స్ బదులు టీ అని ఉంది అంటే టీ పవర్ n-1 రావాలి కాబట్టి. సో టీ టు ది పవర్ ఆఫ్ -1/2 దీన్ని ఏమని రాస్తా అంటే 1/2 -1 dt అని రాస్తాను. అంటే దీన్ని డైరెక్ట్ గా 1/2 ఇట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to infinity, ఆ ముందు టీని రాస్తున్నా, టీ పవర్ 1/2 -1 e power minus t dt. సో ఇది ఎలా ఉందో చూడండి, ఎగ్జాక్ట్లీ 1/2 ఎలా ఉందో చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n-1 e power minus x dx టైప్లో ఉంది, అవునా? e power minus x dx. What is it a gamma function? Yes, sir. Gamma n అనే దగ్గర ఏముంది? 1/2 ఉంది. The reason is gamma n you can write it as integral 0 to infinity x power n-1 e power minus x dx. ఒకవేళ ax కనుక ఉంటే ఫార్ములా చేంజ్ అవుతుంది. So this is equal to 1/2 you can write as it is. What is gamma of? root pi. అదే ఆన్సర్. కొంచెం వెరైటీ, స్టార్టింగ్ లో ఇచ్చింది మనకి డైరెక్ట్ గా గామాలో లేదు, కానీ ఆ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకోవడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ గామా ఫంక్షన్.
మ్మ్. వాటిని కూడా మ్యాథ్స్ క్లాస్ వినిపిస్తున్నారా? ఎవరు, రాజేశ్వరేనా? కాదు సార్. మీ ఇంటి దగ్గర లేవా అమ్మా ఆవులు? ఏం లేవా ఆవులు అట్లాంటివి? లేదు సార్. ఎవరి దగ్గర ఉన్నాయి మరి? మనస్వినియా? మా ఇంటికి వెంకటరెడ్డియా? లేవు మ్మ్. సార్, మా ఇంటి కాదు సార్. వెంకటరెడ్డి దగ్గరనే ఎన్ని ఉన్నాయింది ఆవులు? మాకు కాదు సార్, మా ఇంటి పక్కన వాళ్ళు. మీ ఇంటి పక్కన. ఓకే ఓకే. చెప్పేది అర్థమవుతున్నాయి కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఒక ఇజ్జత్గా సవాల్ ఇవ్వాలా మరి రాజేశ్వరి? ఎస్ సార్. ఇజ్జత్గా సవాల్ అంటే ఎప్పటికి అట్లనే అంటారు సార్. ఏంది దాని అర్థం అంటారా? మనస్విని ఏమంటావు? దాని అర్థం ఏందని అంటావా? దాని అర్థం ఏంటి చెప్పండి. అని అంటే, మీరు ప్రాబ్లం చేస్తే చెప్పండి అని కాదు, ప్రాబ్లం చేస్తే ఇజ్జత్ ఉన్నట్టు, లేదు అంటే ఇజ్జత్ లేనట్టు. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఇజ్జత్ కా సవాల్. అట ఇజ్జత్ అంటే ఏంటి? ప్రెస్టేజ్. ప్రెస్టేజ్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఇస్తాను, ఇది చేసేయండి. ఆ ప్రెస్టేజ్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. మనస్సుని ఛాలెంజ్. ఓకే సార్. ఫైండ్ ఇంటిగ్రల్ 0 to infinity x square e power minus x square dx. నేను క్లూ ఇస్తా ఒకటి. ఏం లేదు, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకొని స్టార్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకొని స్టార్ట్ చేయండి. సేమ్ ఇంత ముందు లాగానే చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి నాకు. సేమ్ స్టెప్స్. చేస్తున్నారా? ఎస్ సార్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. లిమిట్స్ కూడా ఏమైనా చేంజ్ అవుతున్నాయో చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 0 లోవర్ లిమిట్, టీ కూడా 0, ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్, ఇయర్ ఆల్సో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఉన్న దగ్గర టీ అని రాయండి. మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ 0 to infinity టీ ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. అక్కడ డిఎక్స్ దగ్గర ఏమని రాయాలి? డిటి బై 2 రూట్ టీ అవుతుంది. ఇప్పుడు టీలన్నీ ఒక దగ్గరికి తీసుకొని రండి న్యూమరేటర్కి. దాన్ని సింప్లిఫై చేయండి. ఏమొచ్చిందిరా మనస్సుని? సార్ ఇంకా మనం ప్రెస్టేజ్ అనుకున్నాం. ఎంతయ్యా? కాదు కాదు, ఏమొచ్చింది లాస్ట్ చెప్పు. దాన్ని టీని అన్ని పైకి తీసుకెళ్ళావు, ఏమైంది? టీ పవర్ 1/2 ఈ పవర్ మైనస్ టీ డిటి 1/2 అట్లే ఉంటుంది, అంతే కదా? ఆ 1/2 అంటే ఎక్స్ పవర్ n-1 టైప్ లో రాయాలి కాబట్టి 3/2 -1 అని రాయాలి. కాదు కాదు, 3/2 -1 అని అవుతుంది. అప్పుడు గామా ఫంక్షన్ టైప్ లో ఉంది. గామా 3/2 అంటే మరి వాల్యూ ఎంత? 1/2 సార్. 1/2 + 1 అని రాయాలి. 1/4 రూట్ 5. రైట్, యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/4 రూట్ 5. 1/4 రూట్ 5. 1/4 రూట్ 5. ఎవరు అందరు చేశారా? కరెక్టే Yes, వచ్చిందా? ఎస్ సార్. అంటే అందరికి ఉన్నట్టే.
ఉన్నట్టే అంటారా లేకపోతే ఊరికే వచ్చినట్టు అట్లా యాక్షన్ చేస్తానులా? వచ్చింది సార్. వచ్చింది సార్. ఒక్కసారి ఇది చేయండి మరి. నిజంగానే మీకు గనక ఐడియా ఉంటే ఫైండ్ ఇంటిగ్రల్ 0 to infinity x⁴ e⁻ x² dx. ఇది పోయినసారి సెమిస్టర్లో అడిగారు. నేను క్లూ ఇవ్వనా మళ్ళీ? x² ఈక్వల్ టు t. అంతే, రాసుకోవాలి. అట్లా రాసుకోవచ్చు. రైట్, x² ఈక్వల్ టు t అనుకొని స్టార్ట్ చేయండి. తొందర పడకండి, కొంచెం నిదానంగా మంచి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళండి. నాకు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. x² ఈక్వల్ టు t అనుకుంటాం. సేమ్ 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఆ లిమిట్స్ సేమ్ అవుతాయి, 0 to infinity. నౌ యూ కన్సిడర్ యువర్ గివెన్ ఇంటిగ్రల్. ఆ x⁴ని మనం x² రాయొచ్చు కాబట్టి x² ఈక్వల్ టు t అనుకున్నాం కాబట్టి అది t² ఇంటూ e⁻ అవుతుంది. t² ఇంటూ e⁻t. dx దగ్గర ఏమవుతుందని అంటే dt/2√t అని రాస్తాం. అప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకోండి. మీకు ఎట్లా వస్తుంది అని అంటే 1/2 అది కాన్స్టెంట్, అది బయటికి రాసేసి ఇంటిగ్రల్ 0 to t⁻3/2 e⁻t dt అని ఉంటుంది. రైట్, దాన్ని 5/2 - 1 అని రాయండి. (3/8√π) సార్. 3/8√π కరెక్ట్. ఎవరు మనస్వినేనా? ఎస్ సార్. పర్వాలేదు, నీకు మంచిగా ఉంది అన్నట్టు ప్రెస్టేజ్. ఫాస్ట్ సార్ 3/8 కరెక్ట్, 3/8√π. ఎస్ సార్, 3/8√π. ఓకే, యువర్ ఆన్సర్ ఇస్ 3/8 into √π. ఓకే, ఇంకో చిన్న ప్రాబ్లం ఇస్తాను, చేస్తారా? సార్ ఎస్ సార్. నేను పాత పేపర్లు కూడా అన్నీ తీశాను, దాంట్లో ఉన్నవి కూడా మీకు చేయిస్తున్నా, మీకు ప్రాక్టీస్ అవుతుంది. e⁻x⁻1m dx. వెరైటీ ఉన్నది చూడండి. నన్ను చేయమంటారా? చేస్తాను. ఇక్కడ ఏం చేద్దాం చెప్పు వెంకటరెడ్డి. x⁻1/m ఈజ్ ఈక్వల్ టు రైట్, వెరైటీగా ఏదైతే ఉంటుందో ప్రాబ్లంలో దాన్ని మనం t అనుకొని వెళ్తాం. సో లెట్ x⁻1/m ఈజ్ ఈక్వల్ టు t. నేను దాన్ని ఆ పవర్ 1/m అనేది పోవాలి అంటే ఏం చేస్తాను, పవర్లో m తోటి మల్టిప్లై చేస్తే
ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే టీ టు ది పవర్ ఆఫ్ ఎం అవుతుంది. కరెక్టే కదా? ఎక్స్ ఈక్వల్ టు sir. టీ Yes, sir. పవర్ ఎం అవుతుంది. నేను దీన్ని డిఫరెన్షియేషన్ 2 sides లో చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఎం M ఇంటూ into t power m minus 1. Into d power n minus 1. ఇంటూ డిటి అని రాస్తారు. ఇంటూ డిటి అంతే కదమ్మా. ఇప్పుడు లిమిట్స్ ఏమైనా sir. చేంజ్ అవుతాయో చూడు. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 టీ వాల్యూ ఏమవుతుంది? 0 పవర్ 1/m. 0 0. ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాస్తా. టీ వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ పవర్ 1/m. Infinity. Again it is infinity. So therefore integral 0 to infinity e power minus x power 1/m dx. This is equal to, నేను లేదు దాన్ని ఇప్పుడు సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం మనం. సో లిమిట్స్ ఇప్పుడు చేంజ్ టు న్యూ వేరియబుల్ 0 to infinity e పవర్ మైనస్ ఎక్స్ పవర్ 1/m అని ఏమనుకున్నాం? టీ T. అనుకున్నాం. డిఎక్స్ దగ్గర ఏమని రాయాలి? M into t power m minus 1. -1 dt. సో మనం టీ తోటి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి m కాన్స్టెంట్, అది t ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. నేను ముందు t రాస్తున్నా, t పవర్ m-1 e పవర్ -t dt అవుతుంది. రాజేశ్వరి m ఇంటూ అదేంటి చెప్పు? T power ఇంటిగ్రల్ Gamma 0 టు gamma. ఇది ఎట్లా ఉందంటే ఎక్స్ పవర్ m-1 e పవర్ -x dx టైప్ లో ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ గామా ఫంక్షన్. ఎన్ ఉండే బదులు m అని ఉంది. M1.